హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ పల్లూస్ కిచెన్. ఈరోజు అయితే నేను చేదు లేకుండా కాకరకాయ మసాలా ఎలా చేయాలో చూపిస్తున్నాను. అస్సలు చేదు ఉండదండి, చిన్న పిల్లలు కూడా తినొచ్చు, అంత బాగుంటుంది ఫ్రై అయితే. ఫస్ట్ అయితే మనం ఇలా చిన్నగా ఉన్న కాకరకాయలను అయితే తీసుకొని దాన్ని అయితే మంచిగా వాష్ అయితే చేయాలి. అలాగే ఈ 2 సైడ్స్ అయితే మనం కట్ చేసేసేయాలి. పైన కింద కట్ చేసేసి మధ్యలో అయితే ఇలా కాట్ అయితే పెట్టుకోవాలి. సో ఇలా కాట్ పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అన్నీ ఇలా కాట్ అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే మనం ఇంకా వీటిని అయితే ఫ్రై చేయాలి. ఫస్ట్ అయితే మనం కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక మనమైతే ఇలా కట్ చేసి ఉంచుకున్న కాకరకాయలు మొత్తం వేసేసి కొద్దిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది త్వరగా ఫ్రై కావాలంటే 1 స్పూన్ అయితే సాల్ట్ వేసేసేయండి. కొంతమంది డీప్ ఫ్రై అయితే చేస్తాను, మనం తక్కువ ఆయిల్తో అయితే చేద్దాము. సో అందుకని నేనైతే ఇలా 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను కదా, ఇంకా త్వరగా అయితే మనకైతే ఫ్రై అవుతుంది. ఇది 5 to 10 మినిట్స్లో అయితే మంచిగా ఫ్రై అవుతుంది. సేమ్ మనం డీప్ ఫ్రై చేస్తే ఎలా ఫ్రై అవుతుందో అలాగే ఫ్రై అవుతుంది, అంత బాగా ఫ్రై అవుతుంది అన్నట్టు. ఇలా ఫ్రై అయింది కదా, ఇంకా దీనైతే మనం పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత అయితే మనం దాని లోపలికి స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికైతే కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు, ఇంకా జీలకర్ర, ఎల్లిపాయలు ఇవన్నీ కావాలి మనకు స్టఫ్కి అయితే. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసేసి కరివేపాకు ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోండి. కరివేపాకు కొద్దిగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కూడా వేసేసి, మనం ఎండుమిర్చి కారానికి మొత్తం వేస్తున్నాం అన్నట్టు, అంటే మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేయము. సో మీ కర్రీకి ఎంత స్పైసీనెస్ కావాలో అంత ఎండుమిర్చి అయితే వేసుకోండి. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, ఇంకా ఎల్లిపాయలు ఇవన్నీ వేసేసి ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా ఫ్రై అయ్యింది, మొత్తం చల్లగా అయ్యే వరకు మనం పక్కన ఉంచుకోవాలి. దీన్ని అయితే మనం మిక్సీ జార్లో అయితే వేయాలి. సో మిక్సీ జార్లో వేసేసి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. ఎందుకంటే మనం ఫస్ట్ కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ అయితే వేసాం కదా, ఇప్పుడైతే చూసుకొని అయితే వేసుకోండి. ఇలా పొడి చేసిన దాన్ని అయితే మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా కాకరకాయలు, సో అందులో అయితే మొత్తం స్టఫ్ అయితే పెట్టాలి అన్నిట్లో. ఈ స్టఫ్ మొత్తం పెట్టాక ఒకవేళ మీకు పౌడర్ కనుక మిగిలి ఉంటే లాస్ట్కి మనం కర్రీ అయితే చేస్తాం కదా, ఆ కర్రీ మీద వేసేసినా కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. ఇలా అయితే మొత్తం అయితే నేను స్టఫ్ అయితే చేసుకున్నాను కాకరకాయ లోపల. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి 1 స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, అలాగే కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనమైతే కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. సో పసుపు కూడా వేసేసి కొద్దిసేపు అయితే ఫ్రై అయితే చేసుకుందాము. ఆ తర్వాత అయితే మనం ఇలా స్టఫ్ చేసి ఉంచుకున్నాం కదా, సో కాకరకాయలను అయితే అవైతే ఇందులో వేసేసి నిదానంగా అయితే కలుపుకోవాలి. సో ఎందుకంటే మనం అలా ఫాస్ట్గా కలిపేస్తే అందులో ఉన్న స్టఫ్ అయితే బయటకు అయితే వచ్చేస్తుంది. అందుకని మనం నిదానంగా అయితే దీన్ని మంచిగా అయితే కలుపుకోవాలి. ఇది మొత్తం మనం లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై అయితే చేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతాయి. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసేసి అలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. ఆ తర్వాత అయితే మళ్ళీ కొద్దిసేపు అలా 2 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉండండి. మనకైతే చాలా బాగా అయితే అవుతుంది కర్రీ. లాస్ట్కి అయితే కొత్తిమీర అయితే వేసేసి ఇంకొద్దిసేపు అలా మిక్స్ అయితే చేయండి. చాలా సింపుల్ అండి, ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగుంటుంది కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇది వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ రైసే అండి, రైస్తో తింటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. అంతే అండి, కర్రీ అయితే మనకు రెడీ అయినట్టే. ఇంకా మనం దీన్ని రైస్లో తినేయడమే. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.